చెప్పలేము. ఈరోజు చెప్పు సంతోషమైన ఈరోజు రేపు మే నెల 13వ తేదీ జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా 30, 32, 33 వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి శ్రీమతి సంధ్యారాణి గారు కూడా ఇచ్చేస్తున్నారు. నిన్న ఒకటి చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. మాకు అదృష్టం ఏంటంటే ఇద్దరు దంపతులు కలిసి మన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి స్థానిక నాయకులు మరియు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని కోరుకుంటూ, ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నామో ఈ రోడ్డు కావచ్చు, దీని పక్కన మన ప్రచారంలో పాల్గొనబడేటువంటి బీసీ కాలనీ కావచ్చు, ఇవి రెండూ కూడా మన నాయకుడు సునీల్ కుమార్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే సిమెంట్ రోడ్డు పడ్డాయని చెప్పి తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీటి మంచి చెట్టు కానీ, ఆ కాలాల మీద కానీ, రోడ్ల మీద కానీ ఏ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం కాలువలు తీసిన పాపన కూడా పోలేదు. గత మనకు 2 ఏళ్ల క్రితం ఇక్కడ తుఫాను వచ్చి మనకు వరదలు వచ్చినప్పుడు, ఇందులో నుంచి ముప్పు ప్రాంతం ఏర్పడినప్పుడు ఇక్కడ నుండి తూములో కావచ్చు, ఆ తర్వాత తూములో కావచ్చు, మధురెడ్డి కాలంలో కావచ్చు, మనకు రాకపోకలు బంద్ అయిపోయినప్పుడు, కాలువలు మట్టి పెడుతున్నప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రమించి ఆహార పట్టాలు కావచ్చు, ఆ కాలువలు పుడుకు తీసేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి మా నాయకులు సునీల్ కుమార్ గారు వెంటనే స్పందించి జేసీబీలు వాటిని పంపించి సిల్లు తీసి వీటి కాలువలు సరిచేశారు. అదేవిధంగా ఈ 2-3 వార్డుల్లో, ఈ 3 వార్డుల్లో ఎంతో మందికి ఎవరికైతే మన చంద్రన బీమా కింద అనేక మంది కూడా ఆయన కాంపెన్సేషన్ ఇప్పించినారు. అలాగే ఆరోగ్యం సరిలేకపోగా ఇక్కడ పేర్లు అవసరం లేదు. ఒక 3 నాయకులు అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 లెక్కన కూడా ఒక కుటుంబానికి సాయం చేస్తున్నారు పార్టీ నుంచి. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలు, ఇలాంటి నాయకులు రావాలంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి మనవాడు, మనలో వాడు, మనం ఎప్పుడు పిలిచినా పలికేవాడు, మన కళ్ళ ముందర ఉండేవాడు, మన లోకల్ నాయకుడు అయినటువంటి శ్రీ సునీల్ కుమార్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలారా మరొకసారి చెప్తున్నాను, మోసపూరిత మాటలు కానీ, బయట నుంచి వచ్చి కళ్ళపల్లి మాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు ఈ రోజు ఉంటారు, మనం ఎగిరి వెళ్ళిపోతారు. ఎప్పుడు మన వెంట ఉండేవాడు, మన కనురెప్పలా కాసుకునేవాడు అటువంటి మన సునీల్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 30, 32, 33 వార్డులో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ కాశం సునీల్ కుమార్ గారి ఎన్నికల ప్రచార నిమిత్తం ఇచ్చేసినటువంటి పెద్దలకి, కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈ నెల, వచ్చే నెల మే 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనకి 2 రోడ్లు ఉంటాయి. ఒకటి అసెంబ్లీకి, అదేవిధంగా పార్లమెంట్కి. అసెంబ్లీ నియోజకవర్గానికి మనం సైకిల్ గుర్తుపై వేయాలా, అదేవిధంగా పార్లమెంట్కి కమలం గుర్తుపై వేసి మన సునీల్ అన్నని, అదేవిధంగా వరప్రసాద్ గారిని ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి మన 30, 32, 33 వార్డుల కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొని మనందరం భాగస్వామి అయ్యి రాబోయే రోజుల్లో గూడూరు అభివృద్ధిలో మనం పాల్గొంచుకొని గూడూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మన లోకల్ అభ్యర్థి, మన స్థానిక అభ్యర్థి, మన సునీల్ అన్నను మనం గెలిపించుకోవాలి. మన అందరం ఎటువంటి సమస్య ఉన్నా మన ఇంటి దగ్గరే ఉండేటువంటి మన సునీల్ అన్న కోసం వెళ్ళి రాబోయే రోజుల్లో మీకు ఏ సమస్యలు ఉన్నా మీ బిడ్డలాంటి మీ సునీల్ అన్నను మీరు ఆశీర్వదించండి. ఈ వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ మన వార్డులో అత్యధికమైన మెజారిటీని సైకిల్ గుర్తు మీద తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థి కాశం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా వారి సతీమణి అయినటువంటి సంధ్యారాణి గారు మన 32, 33 వార్డుల్లో ఎన్నికల నిమిత్తం ప్రచారంలో భాగంగా మన వార్డుకు విచ్చేస్తున్నారు. మన 2 వార్డుల ప్రజలందరూ కూడా వారిద్దరిని ఆశీర్వదించి రేపు నెల 13వ తేదీ జరిగే ఎలక్షన్లో మన అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అన్నని అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నాను. మరి గతంలో ఈ బీసీ కాలనీలు అయితే ఏమి,
తెలుగుదేశం పార్టీ ఎన్డీ కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన మన నాయకుడు, ప్రీతమ నాయకుడు డాక్టర్ కాశం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అడుగు చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మన సూర్యనారాయణ గారి విశిస్తూ సంజయనారాయణ గారు మేడంగా రావడం జరిగింది. కాబట్టి మనం 30, 32, 33 వార్డులందరూ కూడా ఈ ఎక్కడా తిరగలేదు. ఇద్దరు కలిసి మనకి ఈరోజు రావడం అనేది చాలా మన వార్డులో అదృష్టమైనది. ఎందుకంటే మన వార్డుల్లో డెవలప్మెంట్ కావాలన్నా, బాధల సాధనలు కావాలన్నా, ఏదైనా కూడా సరే అన్నతో కూడా అక్కగా వచ్చి పాలు పెంచుకుంటుంది. కాబట్టి ఆమె కూడా మనందరితో కృతజ్ఞతలు తెలుపుకున్నాం. కాబట్టి వాళ్ళు ఇక్కడే లోపల్లో ఉంటారు, అందుబాటులో ఉంటారు. మనందరం కూడా ఆశీర్వదించి మన గూడూరు, మన బీసీ కాలనీ కానీ 30, 32, 33 వార్డులు డెవలప్ కావాలంటే సింగల్కి ఓటు వేయాలి. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉంటాడు ఇప్పుడు. కాబట్టి మన రాజసాసులు కూడా మన సంజయ్ అక్కడ రావడం జరిగింది. ఆమె కూడా పాలు పంచుకొని మన ప్రజాసేవ చేయాలని, మన బాధల సేవ చూసి ఆమె కూడా మనకి శాసనసభకి కోరుకుంటూ మనం ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు, ఒక అవకాశం కోసం తప్పు చేసాం పోయిసారి. ఈసారి తప్పు చేయకూడదు. మనం తప్పు చేయకుండా మన సూర్యులను కాపాడుకోవాలి. మన ఇక్కడ మన గుడి నియోజకవర్గం బాగుపడాలంటే, డెవలప్ కావాలంటే మన సూర్యులను కావాలా. అదే మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అక్కడ బాబు గారు రావాలా. కాబట్టి ఈ ముగ్గురు కూటమిలో మనకి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన గుంటూరు నియోజకవర్గానికి సూర్యునికి అవసరం, అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు అదే అంత అవసరం మన ఆంధ్రప్రదేశ్ కి. మన భవిష్యత్తు పిల్లలు భవిష్యత్తు బాగుపడాలంటే మన సూర్యునికి రావాలి. కాబట్టి మనందరం కూడా దయచేసి సైకిల్ గుర్తుకు ఓటేసి సూర్యులను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చే పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మన సూపర్ 6 పథకాలు మన ఇంటికి రావాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సి ఉంది. మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ప్రతి నెల 1500 రావాలన్నా, మన బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చక్కగా చదువుకోవాలన్నా, అదేవిధంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి రావాలన్నా, అదేవిధంగా రైతులకి 25 ప్రతి సంవత్సరం రావాలన్నా, మన ఆడవాళ్ళకి గ్యాసులు ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు రావాలన్నా, ఉచిత బస్ సౌకర్యం మనకు కల్పించబడాలన్నా, ఈ విధంగా ఎన్నో పథకాలు మన ఇంటి ముందు మనకు అన్ని అందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రతి ఒక్కరూ ఇది గమనించుకోండి. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మధ్యతరగతి, సాధారణ, పేద ప్రతి ఒక్క కుటుంబం ఇది గమనించుకొని ఈ ఫలాలన్నీ మనం అందుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఎన్డీఏ బలపరిచినటువంటి కాశం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వెలగపల్లి వరప్రసాదరావు గారికి సైకిల్ గుర్తు, కమలం గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 30, 32, 33 వార్డుల్లో సూపర్ 6 పథకాలని ప్రజలకు తెలిపేందుకు, అలాగే వచ్చే నెల 13వ జరుగుతున్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు సైకిల్ గుర్తు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ వారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ గుర్తు కమలం గుర్తు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఈరోజు బరిలోకి దిగుతున్నాం. ఖచ్చితంగా విజయం తథ్యమని ప్రజలందరూ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సూపర్ 6 పథకాలంటే ఆడవాళ్ళంతా ఎక్కువ తల్లులారా, వీరందరికీ రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాతమ్మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడమ్మా ఫ్రీగా. అట్లాగే జిల్లాలంతా కూడా మీకు బస్సులో ఉచిత ప్రయాణం అమ్మా. అట్లాగే తల్లి, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారమ్మా. అట్లాగే మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి తెలియజేస్తాం తల్లారా. అట్లాగే తల్లి అందరూ కూడా మంచినీళ్లు కుళాయి ఏర్పాటు చేసి మీ అందరూ కూడా సౌకర్యం కల్పిస్తారని తెలియజేస్తాం తల్లారా. అట్లాగే ప్రతి రైతు కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి అకౌంట్ వేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. కాబట్టి తల్లారా, మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి
అలాగే మోడీ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసింది అతన్ని విజ్ఞప్తి చేస్తూ వచ్చే నెల నుంచి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 4,000 అమ్మా. అది గుర్తుపెట్టారు అందరూ. పెన్షన్ 4,000 గతంలో 2,200 నుంచి 2,000 చేసి చంద్రబాబు నాయుడు గారమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అని చెప్పి సంవత్సరం 250 పెంచి ఇప్పుడు 3,000 చేశారమ్మా. రేపు మనం గెలిచిన తర్వాత ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు మీకు ఇస్తారమ్మా. అంటే 3 నెలల 1,000 రూపాయలు దాన్ని కూడా జమ చేస్తారమ్మా. తర్వాత నుంచి అందరూ కూడా నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీ కాలనీ నాకు చాలా అనుబంధం ఉంది బీసీ కాలనీతో. ఎందుకంటే ఈ వార్డులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో పార్టీ ఇక్కడ చేయలేదు. కాబట్టి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి యువతకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా మంచి పిల్లలు, యూత్ బ్రహ్మాండంగా మొట్టమొదటిగా వీళ్ళే. నాకు కూడా చూసే బాగా ఇష్టం ప్రశాంత్ అందరినీ కూడా మొత్తం టీం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తారు. అలాగే ఇదంతా కూడా టీం అంతా కూడా దగ్గరుండి నడిపిస్తున్నటువంటి మా ధన్యవాదాలు సోదరుదారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ వార్డు సంబంధించిన వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా నాయకులు పెద్దలు రహీం గారు, అలాగే చిత్రామయ్య గారు, శ్యామభాషణ్ గారు, మా మస్తానాయుడు గారు, శ్రీదేవం గారు, సరస్వతం గారు, అలాగే సుబ్బమ్మ మా అత్త పరమేశ్వర సుబ్బమ్మ గారు, సుమతి గారు, ఇటువంటి మా శివాకి, మా చంద్రయ్య గారికి, అలాగే నాజర్ గారికి, అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర గారికి, అలాగే మా శంకర్కి, కేశవ్కి అందరూ కూడా పేరున అశోక్ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. అతను నువ్వే కదా నారాయణమ్మ గత సంవత్సరం నా ఎలక్షన్లో చాలా ఇబ్బంది పడింది. అమ్మాయి పైన అక్రమంగా కేసు పెట్టించారు. మొన్న కూడా ఆ ఎంఆర్ఓ గారు పిలిచి ఆ అమ్మాయిని దబాయించడం జరిగింది. మేము కూడా ఆయనతో గట్టిగా మాట్లాడాము. ఎందుకంటే పార్టీ కోసం అమ్మాయి ఆ కేసులో ఇరుక్కుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా కేసు కొట్టిస్తాం. ఇబ్బందిగా మనం గెలుస్తున్నాం, కేసు కొట్టిస్తాం. మీకు కూడా మంచి స్థానం ఇస్తాం. ఇబ్బందిగా నమస్కారం. ఈరోజు రేపు 2024కి రాబోయే మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలలో మంచి మెజార్టీతో మన సునీల్కి సైకిల్ ఓటు వేసి మీ యొక్క అభివృద్ధిని 2014లో సునీల్ సారు మా 33వ వార్డుకి మేము ఎంత కష్టపడి పేదవాళ్ళకే సహాయం చేయాలా, ప్రతి ఒక్కరిని కూడా మా సునీలను మంచి మనసు ఉన్న వ్యక్తి, పనగూడు మనసు నీళ్ళ నినాదంతో మేము 2019 కూడా చాలా పోరాటం, కానీ అనేక విధాలతో అమ్మ ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాం. కాబట్టి ఇవన్నీ 2000 ఓడిపోయి
పాండమ్మా తమ్ముడు ఫోటోగ్రాఫర్ నువ్వు రావాలా వాళ్ళని దోశ రా కుట్టు కుట్టు అన్నా ఫోన్ అనుకోండి ఫోన్ వరుసగా నిలబడాడట ఏమిటి అనుకుంటాం నారాయణమ్మ చూడమ్మా కానీ రత్నమ్మ పద్మమ్మ చెంచమ్మ చీకోలు చెంచమ్మ సుగుణమ్మ సుమకేమ అరుణమ్మ నా పొద్దు కట్టానన్నా కొట్టు 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 ఎవరో పిలువ ఓకే చేస్తానా చాలా ఓకే చూడాడు చూడు ఓకే 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 సరేనా ప్రశాంత్ ఎవరా కొద్దిగా వెనక్కి ఉండాలి కొద్దిగా వెనక్కి ఉండాలి అవతల కూడా ఇల్లు ఉండేది పోవాలంటే పెంచులక్క
ఇవ్వకూడదు పాంప్లెట్ వెనకాల రావాలి. సైడ్కి కంప్లీట్ పంపేది అశోక్ సార్ మాకేమో జాబ్స్ ఇప్పిస్తే కదా సార్ మీరు గవర్నమెంట్ మన అధికారం ఉన్నాయి కదమ్మా అధికారం మాట్లాడారు సార్ రేపు గెలిచి నాకు మమ్మల్ని అసలు పట్టించుకోండి సార్ ఎన్ని వేసినవరమ్మా ఏం సార్? రోడ్డు వేసినవరు సార్, అవి కాదు సార్. నువ్వు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోండి నా చెప్పాను చూడు పేర్సన చూడు అయిపోయింది ఇచ్చా ఒక 4 అందరూ సైడ్కి రావాలి లోకల్ నాయకుల దగ్గర నుండి లేదమ్మా అవును పక్కరండి పక్కరండి సైడ్ రండి పక్క పోండి
ఇంకా బాగుంది పాంప్లెట్ బాబు వెనకాల పాంప్లెట్ సాయం చేయడమ్మా ఇలా 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 పైన ఉన్నారా కూర్చో కూర్చోలే కూర్చో అంటే ముందు వచ్చాలి అంటే పట్టించుకోలేదు నేను హార్ట్ అటాక్ చచ్చిపోయినాడు రాత్రి 9 గంటలకు తినుకుంటున్నాడు తెల్లారి చచ్చిపోయినాడు ఆ కూతురు అంటే పోయి అక్కడికి కొడతలు తీసుకు పెట్టుకోవాలి చచ్చిపోయినాడు అంత చచ్చిపోతే పట్టించుకొని నాగులు కానీ కోపాలు కానీ
పనిచేస్తాను మా భయపడబారులే అప్పుడు వెనక్కి వచ్చానా నువ్వు వచ్చేయాలా అది మంది నడిచిపోతాం వెనకొచ్చి పాంప్లెట్ పాడా నాకు కావాలి మనం పోయేది అక్క కొద్దిగా అక్క కొద్దిగా సైడ్గా అట్ట మొదలరా బయటకు సైడ్గా రండి సైడ్ రండి అక్కడికే ఓకే చేశారా ఇంటికి వచ్చాం కదా ఇవ్వాలా మన పాపలో మన ఇంట్లో ఉంటుంది అన్న మీరు వచ్చండి నా సైడ్కి రావండి అన్న మీరు కింద పెద్ద అన్న మీరు పక్కన ఆయన చూస్తూనే ఉంటాను కూడా అక్కడ రోజారా రోజారా రానకెళ్తారా పాడమ్మా కూతురా
నోటికి మీరే దగ్గర నుండి తీసుకోవాలి పక్కనే ఉంటుందా కారు కూడా పళ్ళు తీసేసుకుని వెళ్ళాలి మీరు పక్కన సైడ్ దాదా అన్న సునీల్ అన్న రకమన్నా నాకొద్దు నేను అపార్ట్మెంట్ ఓకే దగ్గర నమస్తే అమ్మా రాడు సేలం ఇక్కడ వేరే వాళ్ళు హిందీ వాళ్ళు ఇక్కడ సైకిల్ గుర్తు కామం గుర్తున్నా మర్చిపోతుంది చెప్పకపోయినా ఇష్టమైన వ్యక్తి ఈయనొక్కడే ముందు వేసింది ఈయనకే వేయబోయేది ఈయనకే నెక్లెట్ నా బట్ట వేసినాడు చూడు నెక్లెట్ టైప్ చూపించుడు బోర్డులో రోడ్డు వేసాడు ఈదులు ఈ కుళాయిలను పీక్ పడేశాడు మనకు అందరూ డబ్బులు ఉన్నోళ్ళు ఉండదు పేదోళ్ళు కానీ ఉంటారు ఇళ్ళలో రాబోయే అన్ని చేస్తాడు మా కుళాయిలు చేస్తాడు అన్నట్లే నా బట్టి సరేనమ్మా తీసన్నా కూర్చో 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 కలర్ కూడా ఆపరేషన్ కూర్చో అదే మంది ఈ వార్డు మాత్రం 30 రోజులు కూడా కంపల్సరీ మంది మళ్ళీ నమస్తమ్మా అయిపోతుంది అంతే దానికి మా సైకిల్ గుర్తు కమ్మలు చెప్తామా థ్యాంక్ యూ మా సైకిల్ లేదు మా సైడ్ నాన్న మీరు పక్క బిలో మనం జనసేన బీజేపీ కూడా తెలుసుకున్నాం తీసుకొచ్చేసాను
బాబుగా అడుగో బాబు రాకేష్ తీసి పక్కన పెట్టేసి ఓకే సునీల్ అన్న మిస్ పైకి పైకి వెనక్కి పెట్టుకొచ్చాయా అది వచ్చినాడు వెనక్కి కూర్చున్నా ఇటు పైకి పెట్టండి అన్న కోట అన్న కూడా తిరుగుతున్నాడు ఉన్నారంటే కొంచెం ప్లేస్ నాన్న దిగాను పైకి పోయి కంప్లైంట్ అమ్మాయి యాక్టివ్గా ఉంది అమ్మాయి చేస్తుంది అన్ని అది అమ్మాయి స్పీడ్గా ముద్దులు పెంచేస్తారు మేము అడిగాము కూడా ఏంటంటే మాకు దానికి ఏదో ఒకటి చేయాలి వెనకాల పెద్ద కాలువ పోతుంది మొన్న వరదలు వస్తున్నప్పుడు నీళ్ళ ఒకసారి పగలు వచ్చి చూడండి ఎంత చెత్త ఏర్పడింది 6 ఏళ్ళు దీంట్లో ఒక్కసారి తీసేద్దాం నీళ్ళ కావాలి 6 ఏళ్ళకి 6 ఏళ్ళప్పుడు టీడీపీ ఉండేది అప్పుడు 6 ఏళ్ళు
ఎవరికేస్తావు చెప్తే కదా ఎవరికేస్తావా మా జిల్లా చెప్పచ్చు కదా సైకిల్కి మా కోసం సైకిల్కి తీసుకోండి. చంద్రబాబు కేశవ్ అనుకో రేపు పొద్దున ఫిబ్రవరిలో ఏమి నెల జూలైయా 7,000 జీతం. ఏప్రిల్కి నీకు 7,000 వస్తుంది. 2 నెలలు కలిపి 7,000 ఇస్తాడు. సరేనా? మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఎన్ని ఓట్లు వేయాలి అవి కాదు మన తరపున కూడా ఇప్పేయాలా ఆడడిగినా వీళ్ళేదో ఏదో మా కోడలమ్మా హక్కు కోడాలి. ఇంటికి రమ్మంటావా? అన్న వచ్చాడంట. శ్రీలందల భార్య అమ్మలేదు నాయన ఉందా? అవునా? సరే సరే చెప్పాడా? వచ్చు పక్కండి సైకిల్ సైకిల్ కుట్టమ్మా. లేడా అబ్బాయి చిన్నప్పుడు లేడా లేడా మేము ఆయన నుండి బండి గంగమ్మ అవునా అవునా సునీల్ సునీల్ అన్న వచ్చేసి మదన లేస్తా పట్టుకొచ్చాను ఇది కూడా అక్కడ